హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్గా మా అమ్మమ్మ స్టైల్లో. సో ఫస్ట్ నేను దీనికి 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిపాయలు అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఒకటి పెద్దగా కట్ చేసుకొని మిగతా 2 చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను. ఇంకా కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేడి నీళ్ళల్లో పెట్టుకున్నాను, త్వరగా నానుతుందని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపల గిన్నె పెట్టుకొని నేను 4 చిట్టెల నూనె వేస్తున్నాను. దాంట్లో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాము. టమాటాలన్నీ వేసుకొని మనం దీన్ని ఇప్పుడు వేయించుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీద్దాము. ఇది మగ్గింది కదా. దీంట్లోకి మనం ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయింది కదా. దీంట్లోకి నేను కారం వేస్తున్నా స్పూను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా నేను కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మనం కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం గుజ్జు తీసుకోవాలి, చింతపండు నట్ట. ఇప్పుడు ఇది మొత్తం పిండుకున్నాం కదా చింతపండు. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దాము దీన్ని. నేను 2.5 కేజీ చేపలు తీసుకున్నాను. దీనికి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నా. ఇప్పుడు ఇది మరిగింది కదా. వీటిల్లో ఈ చేపలు వేసుకుందాము. ఒక్కొక్కటి వరుసగా వేస్తున్నాను. ఇప్పుడు చేపలు వేసుకున్నాము కదా అన్నీ. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం మనం. ఇప్పుడే కలుపుకోవాలి, తర్వాత కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి. లైట్గా అలా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ముందు కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు పైన వేస్తున్నాను నేను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి దీన్ని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు నేను అలా చూపిస్తున్నాను, ఇలానే కలుపుకోవాలి. గంటె పెట్టి కలపకూడదు దాన్ని, ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇలా పైకి కిందకి అంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను మిరియాల పొడి వేస్తున్నాను, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉండడానికి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు మరగనిద్దాము. ఇప్పుడు ఇది చూసారా, నూనె అంతా పైకి తేలింది. ఇలా తేలితే చేపలు ఉడికినట్టే. దీంట్లో కొంచెం నేను మెంతిపిండి వేస్తున్నాను, టేస్ట్ కోసము బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలానే కలుపుకోవాలి. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము. చూసారా పులుసు ఎంత చిక్కబడిందో. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ. చూసారు కదండి చేపల పులుసు ఎంత ఈజీగా ఉందో. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో మేము ఎటువంటి మసాలా వాడలేదు. చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.